హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు తెలుగు క్రిప్టో బడి. సో, ఈరోజు మనకి మార్కెట్ సిట్యుయేషన్ ఎలా ఉంది? అలానే నెక్స్ట్ 1 వీక్‌లో క్రిప్టో అండ్ బిట్‌కాయిన్ ఏ పరిస్థితిలో ఉండే ఏ సిట్యుయేషన్‌లో ఉన్నది అన్నది కూడా మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో, ఇప్పుడైతే మనం చూసుకుంటే ఒక్కసారి క్రిప్టో అన్నది ఇప్పుడు మనకి 101 దగ్గరైతే బిట్‌కాయిన్ అన్నది 101 దగ్గరైతే ట్రేడ్ అవుతుంది. ఆల్మోస్ట్ నీకు 102 కూడా టచ్ అయింది. ఫ్యూ మినిట్స్ బ్యాక్. మళ్ళీ కొంచెం అయితే డ్రాప్ అయింది. సో వీటన్నింటికి మెయిన్ రీజను మనకి ఇప్పుడు మండే రోజు ట్రంప్ ఇనాగ్రేషన్ అయితే ఉంది. అంటే అఫీషియల్‌గా న్యూ ప్రెసిడెంట్‌గానైతే ప్రమాణ స్వీకారం చేశాడు. సో అది మనకి లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి అయితే ఒక ఫ్యూయల్‌గా అయితే వర్క్ అవుతుంది క్రిప్టో కరెన్సీకి. ఒకసారి మనము ఫియర్ అండ్ గ్రీడ్ ఇండెక్స్ చూసినా కూడా గ్రీడ్ ఇంకా 75 వరకే తక్కువగానే ఉంది కాబట్టి మనకి ఇంకా అప్‌సైడ్ పొటెన్షియల్ అయితే చాలా చాలా ఉంటుంది నెక్స్ట్ ఫ్యూ వీక్స్‌లో. అలానే ఇప్పుడు మనము ఆల్ట్ కాయిన్ సీజన్ ఇండెక్స్ చూసుకున్నా కూడా ఇప్పుడు మనకు ఓన్లీ ఇది 55 దగ్గరే ఉంది. అంటే ఈ టైంలో బిట్‌కాయిన్ బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తుందన్నట్టు. చాలా ఆల్ట్ కాయిన్స్‌తోని కంపేర్ చేస్తే. మనం ఒకసారి ఫ్యూ మంత్స్ బ్యాక్ అంటే నవంబర్, డిసెంబర్ టైంలో చూసుకుంటే మనకి ఆల్మోస్టు ఇది 88 వరకైతే పోయింది. సో, మనం ఇప్పుడు 55 దగ్గరే ఉంది కాబట్టి మనకి ఇంకా ఆల్ట్ కాయిన్స్‌లో ఆహ్, గుడ్ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ అంటే టైము కంపల్సరీ ముందైతే మనకి ఉందని చెప్పుకోవచ్చు. ఒక్కసారి మనము ఈటీఎఫ్స్ చూసుకున్నా గూడా, ఈటీఎఫ్స్ గూడా లాస్ట్ ఫ్యూ డేస్‌లో కొంచెం డల్ ఉన్నా గూడా, మళ్ళీ 15థ్, 16థ్ అంటే లాస్ట్ 2, 3 డేస్ నుంచయితే మనకి చాలా పికప్ అయింది. ఒకరోజు 755,000,000 ఇంకొక రోజు 600,000,000. సో, ఆ ఈటీఎఫ్ ఇన్‌ఫ్లోస్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అలానే సేమ్ సిట్యుయేషన్ ఇథీరియం ఇన్‌ఫ్లోస్ కూడా అలానే ఉన్నాయి. సో, మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ ప్రతి కాయిన్స్ గూడా మనకి బానే పంప్ అవుతుంది. బట్ వీటన్నిటిలో గూడా ఒక పర్టిక్యులర్ సెక్టార్ ఏఐ ఏజెంట్స్ అనే ఒక కొత్త సెక్టార్ అంటే ఇది మనకి ఒక 1 ½ మంత్ నుంచి 1 మంత్ నుంచి బాగా పాపులర్ అయితే అవుతుంది. ఏఐ ఏజెంట్స్ అని జెప్పేసి. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నా గూడా నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఎలాంటి ఏఐ ఏజెంట్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్ అన్నది గూడా నేను మళ్ళీ మీకు డీటెయిల్డ్ వీడియోలో చేయడానికి ట్రై చేస్తాను నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్‌లో. బట్ ఇప్పుడు హాట్ సెక్టార్ అయితే మాత్రం ఏఐ ఏజెంట్స్. అన్నిటికంటే గూడా మనకి ఏఐ ఏజెంట్స్ ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తున్నాయి. సో, ఈ ఏఐ ఏజెంట్స్ ఇప్పుడు మార్కెట్ క్యాప్ కూడా మనకొచ్చేసి 6 బిలియన్ అయితే ఉంది. సో, నేను ఈ వర్చువల్స్ ప్రోటోకాల్స్ గురించి ఆల్మోస్ట్ ఒక 3 మంత్స్ బ్యాక్ ఒక వీడియోలో చెప్పాను. ఆ టైంలో ఎవరైనా బై చేసిన వాళ్ళకైతే ఇప్పటికి చాలా ప్రాఫిట్స్ అయితే వచ్చినాయి వర్చువల్స్ ప్రోటోకాల్. సో, దీన్ని బేస్ చేసుకొని చాలా ఆహ్, ప్రోటోకాల్స్ అయితే మనకి ఏఐ ఏజెంట్స్ అయితే డెవలప్ అయితే చేస్తున్నాయి. సో, ఇది మనకు మేజర్ న్యూస్ చూస్తే మాత్రం ఈ వీక్‌లో సో, బేసిక్‌గా బిట్‌కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ అని మనం చాలా సార్లు మాట్లాడుకున్నాం గదా! సో, ఈ బిట్‌కాయిన్ స్ట్రాటజిక్ రిజర్వ్ అయితే తొందరలోనే అయ్యే సిట్యుయేషన్ అయితే ఉంది. ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయగానే. సో, ఒకవేళ అదైతే మాత్రం మనకు బిట్‌కాయిన్ చాలా పంప్ అయితుంది. సో, మొత్తం మార్కెటు మనకిప్పుడు బిట్‌కాయిన్ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది గాబట్టి ఈ స్ట్రాటజిక్ రిజర్వ్ ఎప్పుడైతే ట్రంప్ అనౌన్స్ చేస్తాడో మనకైతే హ్యూజ్ అప్‌సైడ్ అయితే ఉంది. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఈ ఇప్పుడు బ్లూంబర్గ్ ఆళ్ళు అనౌన్స్ చేసిందేందంటే, ట్రంప్ క్రిప్టో కరెన్సీని ఒక నేషనల్ ప్రయారిటీగా చూస్తున్నాడు. సో, క్రిప్టో కరెన్సీని నేషనల్ ప్రయారిటీగా అనౌన్స్ చేసే ప్లాన్ అయితే ఉంది అని జెప్పేసి ఎగ్జిక్యూటివ్ ఆర్డరు చేస్తుండొచ్చు త్వరలోనే అని జెప్పేసి అయితే మనకి బ్లూంబర్గ్ ఒక న్యూస్ ఇచ్చింది. సో, సేమ్ ఇంతకుముందు న్యూస్ మాట్లాడినట్టే ఇది గూడా వీటన్నిటికి బేసికల్‌గా యాస్ సూన్ యాస్ ట్రంప్ రాగానే ఆహ్ ఇవన్నీ పంపే ఛాన్సెస్ అయితే ఉంది. ఇంకొక న్యూస్ మనకి ఈరోజు, నిన్న లేటెస్ట్ న్యూస్ ఏంటి అంటే బిట్‌కాయినే గాకుండా ఆల్రెడీ అంటే అమెరికన్ బేస్డ్ క్రిప్టో కరెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటితోని కలిపి ఒక ఆల్ట్ కాయిన్ రిజర్వ్ లాగా క్రియేట్ చేస్తుండొచ్చు ట్రంప్ అని చెప్తున్నారు. సో, అదే ఒకవేళ నిజమైతే యూఎస్ బేస్డ్ క్రిప్టో కరెన్సీస్ అన్నీ గూడా మనకి పంపే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో, యూఎస్ బేస్డ్ క్రిప్టో కరెన్సీస్ అంటే మనకిప్పుడు చూసుకోవచ్చు సొలానా, ఏవాక్స్, చైన్ లింక్ గాని, అలానే సూయి, హెచ్‌బారు, ఆప్టోసు, రెండరు, గ్రాఫ్, ఆండో అండ్ ఆకాష్ నెట్వర్క్. సో, ఇవన్నీ యూఎస్ ఫౌండర్సు, యూఎస్ సీఈఓస్, యూఎస్‌లో బేస్డ్ అయిన క్రిప్టో కరెన్సీ ప్రాజెక్ట్స్. సో, వీటన్నింటికైతే మాత్రం ట్రంప్ ఉన్నన్ని రోజులు మంచి రోజులని చెప్పుకోవచ్చు. ఇంకా మనకి ఫైనల్‌గా ఒక మేజర్ అప్డేట్ ఏంటి అంటే, మనకు నిన్న ఈవెనింగు బిట్‌కాయిన్ బ్యాక్డ్ లోన్స్ ఆర్ హియర్. అంటే బేసిక్‌గా ఒకవేళ మీ దగ్గర బిట్‌కాయిన్ ఉన్నా గూడా, ఎవరి దగ్గర బిట్‌కాయిన్ ఉన్నా గూడా, దాన్ని సెల్ చేయాల్సిన అవసరం లేదు.
అర్జెంట్‌గా మనీ అయితే. సో, ఈ కాయిన్ బేస్ వాళ్ళు యూఎస్‌లో ఏం అనౌన్స్ చేశారంటే, బిట్‌కాయిన్ కొలాటరల్‌గా అంటే బిట్‌కాయిన్‌ని తనఖాలాగా పెట్టేసుకొని మనకి మార్ట్‌గేజ్ ఇప్పుడు మనం ఏదైనా లోన్ తీసుకుంటే మన హౌస్‌ని వాళ్ళు కొలాటరల్‌గా పెట్టుకొని మనకు లోన్ ఇస్తారు కదా! అలానే గోల్డ్‌ని కొలాటరల్‌గా పెట్టుకొని గోల్డ్ లోన్స్ ఇస్తారు కదా! సో, బేసిక్‌గా సేమ్ బిట్‌కాయిన్ లోన్స్ అన్నట్టు ఈ కాయిన్ బేస్ వాళ్ళైతే యూఎస్‌లో లాంచ్ చేశారు నిన్నటి నుంచి. సో, కరెంట్‌లీ ఇది ఓన్లీ యూఎస్‌లోనే ఉంది. అక్కడ ఎలా పెర్ఫార్మ్ చేస్తుంది దాని తర్వాత మనకి వేరే కంట్రీస్‌లోకి గూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఎవరైతే ఇన్ని రోజులు లాంగ్ టర్మ్‌గా బిట్‌కాయిన్‌ని హోల్డ్ చేస్తున్నారో అలాంటి వాళ్ళందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ బిట్‌కాయిన్ సెల్ చేయకుండా దాన్ని అలానే కాయిన్ బేస్ దగ్గర కస్టడీ పెట్టేసి వీళ్ళు మనకి యూఎస్‌డిసిని అయితే లోన్‌గా తీసుకోవచ్చు. సేమ్ ఇప్పుడు మన ఇండియాలో గోల్డ్ లోన్స్ ఎలా వర్క్ అవుతున్నాయో అదే కాన్సెప్ట్. బట్ ఇంకా అన్ని కంట్రీస్‌కి వచ్చే ఛాన్సెస్ అయితే ఉంది. ఇప్పుడు ఓన్లీ కాయిన్ బేస్ వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. ముందు ముందు ఇంకా ఫిడెలిటీ అలానే వానెకు ఇప్పుడు వీటన్నిటి గ్రే స్కేల్ గాని, బ్లాక్ రాక్ ఇలాంటి కంపెనీస్ కూడా స్టార్ట్ చేస్తే మనకి ఇంకా వైడ్‌లీ అవైలబుల్ ఉండే ఛాన్సెస్ అయితే ఉంది. సో, ఇవి ఈరోజు మేజర్ న్యూస్. నేను నెక్స్ట్ మేజర్ క్రిప్టో అప్డేట్స్‌ని కూడా ఫ్రీక్వెంట్ వీడియోస్‌లోనైతే కవర్ చేస్తాను. మనకి కొంచెము బ్రేక్ అయితే వచ్చింది లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ నుంచి కొంచెం పర్సనల్ రీజన్స్ వల్ల. బట్ మళ్ళీ ఈ రోజు నుంచి అయితే రెగ్యులర్‌గా వీడియోస్ వస్తుంటాయి. సో, మనకి మండే అన్నది చాలా ఇంపార్టెంటు. ఒకవేళ యాస్ సూన్ యాజ్ ట్రంప్ ఇంకా మేజర్ బిట్‌కాయిన్ పాలిసీ ఏమన్నా అనౌన్స్ చేస్తే మాత్రం మనం క్విక్‌గా 110 వరకి కూడా బిట్‌కాయిన్‌ని చూడొచ్చు ఆ రోజైతే. సో, మండే ఆఫ్టర్‌నూన్ అంటే ఇండియా టైమ్ ఈవినింగ్ వరకి ప్రమాణ స్వీకారం ఉంటుంది. నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకా ఎక్కువ అప్డేట్స్ తీసుకురావడానికి ట్రై చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు క్రిప్టో బడ్డీ. థాంక్ యూ.